పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను మొత్తం లాగేసుకుంటే ఈ రోజు మనము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలకి 1626 కోట్ల రూపాయలు ఇచ్చి వారిని కూడా పంచాయతీలలో అన్ని రకాలుగా మంచి చేసేదానికి ముందుకు పోయేదానికి పరిస్థితి కల్పించింది. ఈరోజు పేదవాడు ఎంత ఇది ఉన్నా కూడా ఆకలితో అలమటించకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది, ప్రభుత్వ అధినేతలది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019వ సంవత్సరంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. నేను గిద్దలలో ఆ రోజు ప్రారంభించినప్పుడు వారు ఎప్పుడైతే మధ్యలో నేను వెళ్ళి చూసి వారిని ఎట్లా ఉంది, మీ భోజనం సంతృప్తికరంగా ఉందంటే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, అయ్యా మాకు 3 పూటల 5 రూపాయలు 15 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నాడు మహానుభావుడు అని చెప్పి చేతులెత్తి నమస్కరించారు. ప్రభుత్వం మారిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే అన్న క్యాంటీన్ ఏ పేరు పెట్టి మార్చినా మనకి ఇబ్బంది లేదు, కానీ పేదవాడికి 3 పూటల భోజనం కల్పించేటువంటి ఆ యొక్క క్యాంటీన్లని కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ గతంలో పరిపాలించిన ప్రభుత్వం వాటిని రద్దు చేసింది, పేదవాడి కడుపు కొట్టింది. మరలా మన ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని మరలా ఓపెన్ చేసి 5 రూపాయలకే ఈ రోజు టిఫిన్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం. ఇద్దరు చాలా సంతోషంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్న క్యాంటీన్లలో రోజుకు 500 మంది చొప్పున తిన్నా కూడా 85,000 మంది ఈ రోజు పేదవారి ఆకలి తీరుస్తూ ఈ రోజు ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. ఈ రోజు సోదరుడు ఇందాక సాగర్ అన్న గారు కూడా చెప్పారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు, ఉపద్రవాలను ఆపేటువంటి శక్తి ఏ పరిపాలకుడికి, ఏ ముఖ్యమంత్రికి, ఏ ప్రధానమంత్రికి ఉండదు. కానీ ఉపద్రవం జరిగిన తర్వాత ప్రజలకి మేలు చేసేదానికి రంగంలో ఉండి ప్రభుత్వం వారిని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొన్నటికి తుఫాను వస్తే సామాన్య మానవుడు వలె ముఖ్యమంత్రి 10 రోజులు బస్సులోనే ఉండి నీళ్ళపై నడిచి వారికి అన్నం ప్యాకెట్లు కానీ వారి యొక్క దుస్థితిని చూసి ఆ దుస్థితి నుంచి గట్టెక్కించి ఇది ప్రభుత్వం అంటే అని చెప్పి చూపించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతుకు తొలగలు పడ్డ వెంటనే 20,000 రూపాయలు అందించేటువంటి ఆర్థిక సహాయాన్ని త్వరలో అందించి దానికి కూడా రైతుకు భరోసా కల్పించడానికి మన ప్రజా ప్రభుత్వం ఈ రోజు ముందుకు పోబోతా ఉంది. ఈ విధంగా చెప్పినటువంటి ప్రతి మాటని ఈ రోజు గతంలో ఇది ఒక భగవద్గీత మేనిఫెస్టో అనేటువంటిది, ఇది ఒక బైబిల్, ఇది ఒక ఖురాన్ అన్నారు. అని ఇచ్చినటువంటి మాటలు ఏ స్థాయిలో నెరవేరాయో మనందరికీ తెలుసు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ అతి త్వరలోనే ఏదైతే తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా చదువుకునేటువంటి పిల్లలందరికీ ఆ కుటుంబంలో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి